ఆచి చికెన్ మసాలా. అమరావతి రాజధానిపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆసక్తికర పోస్టు పెట్టారు. రాజధాని నగరం ప్రజల బలంతో ఎదగాలని, అప్పులతో కాదన్నారు. అమరావతిని సహజ సిద్ధంగా అభివృద్ధి చెందనీయాలన్నారు. ముందుగా అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు, ప్రభుత్వ ఉద్యోగులకు అవసరమైన గృహ వసతి వంటి ప్రాథమిక నిర్మాణాలను చేపట్టి అక్కడితో ఆపాలని సూచించారు. బెంగళూరును కెంపెగౌడ 1537లో, హైదరాబాద్ను కుతుబ్షా 1591లో, చెన్నైను బ్రిటిషర్స్ 1639లో నిర్మించారని తెలిపారు. అవి ఇప్పుడు మెట్రోపాలిటన్ నగరాలుగా అభివృద్ధి చెందాయంటే దాదాపు 380 నుంచి 500 ఏళ్లు పట్టిందన్నారు. ఈ నగరాలు హడావుడిగా నిర్మించలేదని, తరతరాలుగా రూపుదిద్దుకున్నాయన్నారు. అమరావతిని అప్పుల డబ్బుతో, గొప్ప భ్రమలతో రాత్రికి రాత్రి నిర్మించలేరని అభిప్రాయపడ్డారు విజయసాయిరెడ్డి. రైట్, ఇది అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రాజధానిపై విజయసాయి రెడ్డి ఒక ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ఆసక్తికరంగా ఉన్నప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ఆ సంచలనమైన పరిస్థితి ఉంది, దేశవ్యాప్తంగా ఆ సంచలనం అవ్వబోతున్న పరిస్థితి ఉంది. అయితే ఎవరి కోసం మాట్లాడారు, ఎందుకోసం మాట్లాడారనే ఆ అంశం తీసి పక్కన పెడితే విజయసాయి రెడ్డి వ్యాఖ్యలు మాత్రం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీలోనూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న పరిస్థితి ఉంది. టీడీపీలోనూ, ఆ బీజేపీ జనసేనలోనూ పెద్ద ఎత్తున ఆ చర్చ జరుగుతా ఉందంటే విజయసాయి రెడ్డి వ్యాఖ్యలు ఎంత కీలకంగా చేశారనేది మనకు అర్థమవుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా రాష్ట్ర రాజధానిపై ఆ రాష్ట్ర రాజధాని అభివృద్ధి ఆ పదంలో పడుగులు పెడుతుందంటూ కూడా ఒక పక్క ఎన్డీఏ కూటమి పెద్ద ఎత్తున చెబుతున్నారు. అలాగే రాజధాని ప్రాంతానికి చేసేదేమీ లేదు, అప్పులు తప్ప అంటూ వైఎస్ఆర్సీపీ పెద్ద ఎత్తున దాడి చేస్తా ఉంది ఎన్డీఏ కూటమి మీద. ఈ నేపథ్యంలోనే ఆ విజయసాయి రెడ్డి వ్యాఖ్యలు ఆశాంతం పెద్ద ఎత్తున ఆ సంచలనంగా నమోదవుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఆమోదించినందుకు నిన్న విజయసాయి రెడ్డి ఆంధ్రప్రదేశ్ లోకేష్ ఆంధ్రప్రదేశ్ నుంచి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దగ్గరికి వెళ్లారు. ఆ ముర్ముజీకి ధన్యవాదాలు తెలిపారు. మొన్న ప్రధానికి తెలిపారు, అమిత్ షాకి తెలిపారు. ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ప్రతి ఒక్కరిని పర్సనల్ గా కలిసి కృతజ్ఞతలు తెలుపుతా పెద్ద ఎత్తున రాజధాని ప్రాంతానికి ముందుకు తీసుకెళ్ళడానికి కూటమి ప్రభుత్వం కష్టపడతా ఉన్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే విజయసాయి రెడ్డి రాజధాని ప్రాంతంపై చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారిన పరిస్థితి ఉంది. కుల, మత, జాతి భేదాలకు అతీతంగా ఆ రాజధాని కోసం అమరావతిలో మౌలిక వసతులు, సదుపాయాలను నిర్మించాలంటూ కూడా ఆయన కొంతమేరకు చురకలు అంటించిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే విజయసాయి రెడ్డి వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్ లో ఇటుపక్క ప్రభుత్వం గాని, వైఎస్ఆర్సీపీ గాని ఆయన వ్యాఖ్యలను కీలకంగా తీసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా విజయసాయి రెడ్డి వ్యాఖ్యలలో ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరం ప్రజల బలంతో ఎదగాలి కానీ అప్పులతో కాదంటూ కూడా ఆయన కొంత మేరకు వ్యాఖ్యలు చేయటం ఇప్పుడు సంచలనంగా మారింది. అలాగే అమరావతిని సహజ సిద్ధంగా అభివృద్ధి చేస్తే ఆ దేశంలోనే ప్రథమంగా అంటూ ముందుకెళ్తా ఉంటుంది, ప్రపంచ స్థాయి రాజధాని ప్రాంతంగా అభివృద్ధి చెందుతుంటూ మరొక మాట చెప్పారు. అలాగే ముందుగా అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు, ప్రభుత్వ ఉద్యోగులకు అవసరమైన గృహ వసతి వంటి ప్రాథమిక నిర్మాణాన్ని చేపట్టాలంటే కూడా ఆయన చెప్పిన పరిస్థితి. ఇక్కడ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి మొట్టమొదటిగా అమరావతి ప్రాంతంలో ఆ నిర్మాణాలు చేపట్టిన వాటిల్లో ప్రప్రథమంగా ఉన్నదే అసెంబ్లీ, అలాగే తర్వాత సచివాలయం, ఆ తర్వాత హైకోర్టు. ఈ 3 నిర్మాణాలు ఆంధ్రప్రదేశ్ లో జరిగిపోయిన పరిస్థితి ఉంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకి అవసరమైన గృహ వసతి వంటి ప్రాథమిక నిర్మాణాలు
చేపట్టాలంటూ కూడా ఆయన మరొక మాట చెప్పారు. అయితే ఇప్పటికే ఆ ప్రభుత్వ అధికారులకి, ఆ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకి, అలాగే ఆ ప్రతి శాఖ ఆ ముఖ్య కార్యదర్శులకి, అలాగే ప్రతి శాఖకు సంబంధించిన ఓఎస్డీలకి, అలాగే ఆ ఏ శాఖకు సంబంధించిన ఆరోగ్య శాఖ అయితే ఆరోగ్య శాఖకు సంబంధించిన కార్యదర్శి, ఓఎస్డీ, అలాగే ఆ శాఖలో ఉన్న ముఖ్యులందరికీ కూడా ఆ క్వార్టర్స్ నిర్మాణం దాదాపుగా 80 to 90% పూర్తి అయిపోయిందని చెప్పుకోవచ్చు. అలాగే ఆ శాఖలో పనిచేస్తున్న మరొక సెకండ్ గ్రేడ్ ఉద్యోగులకు సంబంధించిన ఆ బిల్డింగ్స్ దాదాపుగా 80% పూర్తి అయిపోయిందని చెప్పుకోవచ్చు. అలాగే ఆ శాఖకు సంబంధించిన ఉద్యోగులకు సంబంధించిన ఆ నిర్మాణాలు దాదాపుగా పూర్తి అయిపోయిన పరిస్థితి ఉంది, ఇంకా కడుతున్న పరిస్థితి ఉంది. ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఆ ముఖ్య కార్యదర్శులకు సంబంధించి ఎవరికి వారికి సపరేట్ గా ఆ ఏరియాల వారీగా ఆ నిర్మాణాలు చేపడుతున్న పరిస్థితి ఉంది. ఈ నిర్మాణాలన్నీ కూడా ఓ పక్క పూర్తి అవుతున్నప్పటికీ ఆ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏ పార్టీకి, ఏ ప్రజలకి, ఎటువంటి ప్రజలకి, అలాగే ఏ నాయకులకి అనుకూలంగా మారుతూ విజయసాయి రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారనేది ఇప్పుడు పెద్ద ఎత్తున సంచలనం రేపుతూ మరో పక్క దుమారాన్ని రేపుతున్నట్టు కూడా ఎటువంటి సందేహం లేని పరిస్థితి కనపడుతుంది. అయితే విజయసాయి రెడ్డి మరొక కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యల్లో ఏ రాజధాని ప్రాంతము కూడా ఆదరాబాదరగా ఎమర్జెన్సీగా ఉన్న పలంగా రాత్రికి రాత్రే నిర్మాణాలు చేపట్టలేదు. అటువంటి రాజధాని పేక మెడల్ లాగా కూలిపోయింది కానీ సహజ సిద్ధమైన రాజధాని ప్రాంతంగా ఎదగబోదు అంటూ కూడా విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు మరొక సంచలనం రేపుతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా దీనికి ఆయన కొన్ని సిటీస్ ని టచ్ చేశారు. బెంగళూరుని అభివృద్ధి చేసిన వాళ్ళలో కెంపగౌడ 1537లో అభివృద్ధి చేశారు, అది ఇప్పుడిప్పుడు అభివృద్ధి చెందింది కాదని తెలిపారు. అలాగే హైదరాబాద్ ని కూలి కుతుబ్ షా 1591లో ఆయన నిర్మాణం ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటికే హైదరాబాద్ ఒక ప్రపంచ స్థాయిగా గుర్తింపు తెచ్చుకుందన్నారు. అలాగే చెన్నైని బ్రిటిషర్స్ 1639లో నిర్మించారని, అది ఇప్పటికిప్పుడు అభివృద్ధి చెందింది కాదంటూ కూడా ఆయన తెలిపిన పరిస్థితి ఉంది. అయితే అవి ఇప్పుడు మెట్రోపాలిటన్ నగరాలుగా అభివృద్ధి చెందాయి కానీ వెంటనే అభివృద్ధి చెందింది కాదంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితి ఉంది. అంటే దాదాపుగా ఒక రాజధాని ప్రాంతం అభివృద్ధి చెందాలంటే సుమారుగా 380 సంవత్సరాల నుంచి 500 సంవత్సరాల దాకా పట్టింది. దీన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించాలంటూ కూడా ఆయన ట్వీట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ ట్వీట్ పైనే పార్టీలు అంతర్గతంగా చర్చ మొదలైన పరిస్థితి ఉంది. ఏ పార్టీకి అనుకూలంగా, ఏ పార్టీకి వ్యతిరేకంగా, ఏ ప్రజలకు అనుకూలంగా ఈ వ్యాఖ్యలు చేశారనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న పరిస్థితి ఉంది. అయితే ఈ నగరాలన్నీ కూడా హడావుడిగా నిర్మించలేదు, సహజ సిద్ధంగా నిర్మాణం చేపట్టి సహజ సిద్ధంగా ఇప్పుడు మెట్రోపాలిటన్ రాజధానులుగా ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిందంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితి ఉంది. అయితే వీటిలో ముఖ్యంగా ఆయన చెప్పింది చివరిగా అప్పుల డబ్బుతో, గొప్పల భ్రమలతో రాత్రికి రాత్రే నిర్మాణం చేపట్టలేదు కాబట్టి రాజధాని ప్రాంతాన్ని సహజ సిద్ధంగానే అభివృద్ధి చేయండి, సహజ సిద్ధంగానే అభివృద్ధి చెందితే మంచిదని ఇటుపక్క ప్రజలకు అటు పక్క ప్రభుత్వానికి ఆయన చివరిగా చెప్పిన పరిస్థితి ఉంది. మొత్తానికి ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్సీపీ పార్టీ నిర్మించడంలో గాని, వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో గాని విజయసాయి రెడ్డి ప్రఖ్యాత వ్యక్తిగా ఉన్నారు. అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గర 1, 2, 3 నెంబర్లో చూసుకుంటే విజయసాయి రెడ్డి ఎప్పుడు కూడా 2, 3 వైఎస్ జగన్మోహన్ రెడ్డి తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీకి 2, 3 స్థానాల్లోనే ఆయన ఉండి నడిపించిన పరిస్థితి ఉంది. అలాగే ఇప్పుడు ఇటువంటి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో అటువంటి విజయసాయి రెడ్డి ఇప్పుడు అవి ఒక సంచలనంగా మారి ఆంధ్రప్రదేశ్ ని ఒక కుదిపేస్తున్న పరిస్థితి అయితే ఉంది సందీప్. థ్యాంక్ యూ నాగేశ్వరరావు.
అమరావతి రాజధానిపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆసక్తికర పోస్టు పెట్టారు. రాజధాని నగరం ప్రజల బలంతో ఎదగాలని, అప్పులతో కాదన్నారు. అమరావతిని సహజ సిద్ధంగా అభివృద్ధి చెందనీయాలన్నారు. ముందుగా అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు, ప్రభుత్వ ఉద్యోగులకు అవసరమైన గృహ వసతి వంటి ప్రాథమిక నిర్మాణాలను చేపట్టి అక్కడితో ఆపాలని సూచించారు. బెంగళూరును కెంపెగౌడ 1500, కుతుబ్షా 1591లో, చెన్నైను బ్రిటిషర్స్ 1639లో నిర్మించారని తెలిపారు. ఇవి ఇప్పుడు మెట్రోపాలిటన్ నగరాలుగా అభివృద్ధి చెందాయంటే దాదాపు 380 నుంచి 500 ఏళ్లు పట్టిందన్నారు. ఈ నగరాలు హడావుడిగా నిర్మించలేదని, తరతరాలుగా రూపుదిద్దుకున్నాయన్నారు. అమరావతిని అప్పుల డబ్బుతో, గొప్ప భ్రమలతో రాత్రికి రాత్రి నిర్మించలేరని విజయసాయిరెడ్డి అభిప్రాయపడ్డారు.